మీరు ఐపీఎస్ ఆఫీసర్గా సర్వీస్ చేశారు. తర్వాత మీ రాజకీయ లక్ష్యం కోసం మీరు రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. గతంలో మీరు కేసీఆర్ గారిని విమర్శించారు. అదే పార్టీలో ఇప్పుడు మీరు చేరింది అసలు ఎలా అనిపిస్తుంది? దీన్ని ఎలా చూడొచ్చు? విమర్శించారు ఆయన్ని, ఆయన అధికారం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పినా, నేను బీఆర్ఎస్లో చేరిన రోజు కూడా నేను ఇదే చెప్పినా, నేను కేసీఆర్ గారికి నాకు వ్యక్తిగతమైన వైరం అనేది లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏ వర్గాలైతే అనాదిగా పీడనకు, వేదనకు, అణచివేతకు గురవుతున్నారో, వెనుకబాటుతనానికి గురవుతున్నారో వాళ్ళ గొంతుకగా వచ్చిన ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా ఆ తప్పుల వల్ల ఈ వర్గాలకు నష్టం జరిగితే ఆ వర్గాల తరపున వాళ్ళ ప్రతినిధిగా నేను పోరాటం చేసిన. అంతే తప్ప నేను ప్రభుత్వంలో ఒక వ్యక్తి మీదనో లేకపోతే ఇంకొక వాళ్ళ వ్యక్తిగత అలవాట్ల మీదనో లేకపోతే వాళ్ళ ఇంకా రకరకాల పర్సనల్ విషయాల మీద నేను ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా పోరాటం చేయలేదు. ఒకవేళ చేస్తే కూడా అది తప్పు. నేను చేసిందంతా కూడా ప్రజలకు న్యాయం జరగాలని పోరాటం చేసిన, విద్యార్థులకు న్యాయం జరగాలని పోరాటం చేసిన, నిరుద్యోగులకు న్యాయం చేయాలని పోరాటం చేసిన, గిరిజనులకు కానీ, మహిళలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ వాళ్ళకి న్యాయం జరగాలని నేను పోరాటం చేసిన. అంతే తప్ప అందరు అనుకుంటున్నట్టుగా నేను కేసీఆర్ గారిని ఏదో వ్యక్తిగతంగా విమర్శించినా అనుకోవడం కరెక్ట్ కాదు. ఈరోజు అధికారంలో ఉండే రేవంత్ రెడ్డి గారి మీద కూడా నాకు వ్యక్తిగత వైరం లేదండి. ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంలో ఉండే ప్రతి పార్టీ మీద కూడా ఆ పాత్ర ఉంటుంది. లేకపోతే మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు, ప్రతిపక్షంలో ఎందుకున్నట్టు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడం కోసం ప్రతిపక్షం ఉంది. మీరు ఏ నాయకుడైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే వాళ్ళకి రాజకీయంగా లక్ష్యం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్తారు జనరల్గా. అసలు బీఆర్ఎస్ వైపే వెళ్ళడానికి అసలు కారణం ఏదైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? నేను మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్కు ఒక గొప్ప ఉద్యమ ప్రస్థానం ఉంది. 24 సంవత్సరాల పోరాటం చేసిన ప్రస్థానం ఉంది. అందులో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రస్థానం ఉంది. అంటే మీరు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా నేను బహుజన్ సమాజ్ పార్టీలోకి, చాలా మంచి ప్రశ్న అండి. నేను బహుజన్ సమాజ్, ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ రోజు నేను బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక పార్టీ సామాజిక న్యాయం కోసం ఈ దేశంలో వీరోచిత పోరాటం చేసి ఒక దళిత మహిళను ముఖ్యమంత్రిగా కూడా చేసి, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఈ పార్టీకి ఉంది. కాన్షీరామ్ గారి భావజాలం కానీ, అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి ఇలాంటి వ్యక్తుల సిద్ధాంతాలకు ప్రభావితమై నేను ఆ పార్టీలోకి పోవడం జరిగింది. కాకపోతే ఆ పార్టీలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఉన్నాయని తెలుసుకున్న రోజు ఆ పరిమితుల గురించి వ్యక్తిగతంగా మీకు బీఎస్పీ పార్టీ తరఫున ఏదైనా వ్యక్తిగత దూషణలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగత దూషణలు ఏం లేవండి. మాయావతి గారిని నేను ఇప్పటికి కూడా గౌరవిస్తాను. కానీ వారు తీసుకున్న రాజకీయ నిర్ణయాల వల్ల మాలాంటి శ్రమించి పోరాడిన రాష్ట్ర స్థాయి నాయకులకు చాలా ఇబ్బంది కలిగింది. వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత బీజేపీకి తలొగ్గి వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు, తర్వాత బీజేపీకి బీఎస్పీ ఒక బీ టీమ్గా మారిందన్న ఒక అపవాదును విదిలించుకోవడానికో లేకపోతే వాటి మీద క్లారిఫై చేయడం కోసం ఆ పార్టీ ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. సార్, రీసెంట్గా లోక్సభ ఎన్నికలు జరిగాయి. దాంట్లో బీజేపీకి 8 స్థానాలు గెలిచింది. సో ఇప్పుడు బీజేపీ స్థిరపడుతుంది తెలంగాణలో. సో ఆ విధంగా చూసుకుంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య గట్టిగా పోటీ జరగబోతుంది. వచ్చే ఎన్నికల్లో లోక్సభ కానీ లేదా అసెంబ్లీ ఎన్నికలు కానీ గట్టిగా పోటీ ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. అసలు బీఆర్ఎస్ కనుమరుగైపోతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండబోదని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? ఎందుకంటే మీరు అదే పార్టీలో రీసెంట్గా చేరారు కాబట్టి. కేవలం రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి విమర్శ తీసుకొస్తారండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే బీఆర్ఎస్ కనుమరుగవడం అనేది అసాధ్యం. 25 సంవత్సరాల పోరాటం, తద్వారా వచ్చిన అధికారంలో తెలంగాణ అనే ఒక రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేయడం, ఈ లక్షలాది మందిని తన పోరాటం వల్ల ప్రభావితం చేయడం, ఎన్నో తరాలు ఈ పోరాటం వల్ల పెరగడం, అంటే ప్రభావితం కావడం, ఇంత గొప్ప ప్రస్థానం ఉన్న పార్టీ ఈ ఒక్క పార్లమెంట్ ఎలక్షన్లలో సీట్లు రానంత మాత్రాన కనుమరుగు అవుతాం అనుకోవడం రాజకీయాల మీద స్పష్టమైన అవగాహన లేని వాళ్ళు మాత్రం. ప్రవీణ్ గారు, మీరు అసాధ్యం అన్నారు కానీ ప్రజలు సుసాధ్యం చూపించారు కదా. పార్లమెంట్లో ఒక్క సీటు కూడా మీకు రాలేదు. రాజకీయాల్లో ఒకప్పుడు బీజేపీకి కేంద్రంలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 1984లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు వచ్చాయి దేశంలో. 2 సీట్లు వచ్చినాయి దేశంలో. సో అంత మాత్రాన మా బీజేపీ
కనుమరుగవుతాయని అనగలమా మనం? మరి ఇలా అధికారంలో వచ్చిన వాళ్ళు. సో అంటే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అండి. అంత ఇది మహాప్రస్థానంలో ఇదొక ఒక మైలురాయి అంతే తప్ప ఇదొక మజిలీ. సో దానివల్ల మనం ఏదో దీనివల్లనే అంత అయిపోయింది. బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది వేలాది మంది సర్పంచులు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పదవీకాలం అయిపోయింది తప్ప ఇప్పటికి కూడా వేలాది మంది ఎంపీటీసీలు వేలాది మంది వందలాది మంది జెడ్పీటీసీలు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఎక్కడ మీరు బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందంటున్నారు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.